హాయ్ రౌడీ సప్న లైవ్ అంటే మీకు కూడా చూపిస్తాను చూడండి. మా పుట్టింటి సారి అంటే మా అమ్మ మా నాన్నగారు ఇంటికా నుంచి ఇండియా నుంచి పంపించారు కోవిట్కి. మా అమ్మగారు చూడండి ఏమని రాశారు, బుల్లితల్లి అంటే మా మమ్మీ నన్ను బుల్లితల్లి అని పిలుస్తుంది. పేరు కూడా అలాగే రాసింది. చూడండి ఇందులో ఏమున్నాయంటో. అంటే ఈ పార్సల్ పంపడానికి కారణం ఏంటంటే నాకు మొన్న హెడ్ ఎక్ కింద వచ్చేసి తలపోటు వచ్చేసి మెల్ల చివరి లాగేసినాయి కదా. దానికోసం నేను ఏడుస్తుంటాను. మా వెంటనే ఇంటికాడ డాక్టర్ గారితో మాట్లాడి ట్యాబ్లెట్లు పిల్లలు ఇంజక్షన్లు రాసి నాకు ఇందులో పంపించింది. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. ఓయ్ చాలా గట్టిగా వేశారు మా అమ్మగారు మా నాన్నగారు. చాలా ఓపికగా వేసినట్టున్నారు మా మమ్మీ మా డాడీ. చూడండి, చూసారా నా పేరు మా మమ్మీ ఇలా రాసిందో బుల్లితల్లి అంట. ఇందులో సామానం చూడండి. అయ్యబ్బా ట్యాబ్లెట్, ఇంకేమైనా చూద్దాం. ఓకే, అయ్యవా ఈ నరాల్లో అవుతున్నాయంటే మా డాక్టర్ గారు మా ఇంటి దగ్గర రాసిచ్చారు ఈ ట్యాబ్లెట్లు. ఎలా వేసుకోవాలంటే రేపు అడుగుతా. ఇవి అయితే ఇంజక్షన్లో బలానికి ఎన్ని బిల్లులో 10 ఇంజక్షన్లు రాశారు. రేపు నేను చేయించుకోవాలి. థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ. మీరిద్దరు నా హెల్త్ కోసం గుర్తుపెట్టుకుని పనిగట్టుకుని ట్యాబ్లెట్లు ఇవి పంపించినందుకు ఇండియా నుంచి. మీకు ఏమి ఇచ్చినా మీ రుణం నేను తీర్చుకోలేను. ఏంటంటే నా ఆరోగ్యం కూడా కోవిడ్లో ఉండి కూడా చూసుకుంటున్నారంటే మీరు, నేను బతుకున్నంతకాలం మిమ్మల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్స్. ఇంకేమైనా చూద్దాము. మా నాన్నగారు అయితే బావు నేను కారమే విన్నాను. చూడండి చాలా గట్టిగా వేసారు. కట్టడం కారం మా ఇంటికాడైతే సొంతంగా వాడిన కారం అన్నమాట ఇది. కారము ఓకే. అలాగే ఎండు రొయ్యలు చూడండి. ఎండు రొయ్యలు అంటే పచ్చి రొయ్యలు ఎండబెట్టినవి ఉంటాయి కదా, అవి ఒక 2 కేజీల దాకా ఉన్నాయి. ఇది జస్ట్ చూపిస్తున్నానంటే మీరు చూస్తున్న వరకే. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే స్వప్న నాకు నన్ను తిట్టానంటే మాత్రం నేను అస్సలు పెట్టను. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని, ఏంటంటే మా నాన్నగారు వాళ్ళ ఇంటికాడ నుంచి పంపించారు కదా, అందుకే ఈ వీడియో కంపల్సరీగా ఈ మాటని కంపల్సరీగా తిట్టుకుంటారు. ఇదేం తెలుసా, తెలగపిండి అన్నమాట. ఇది ఒక 2 కేజీలు ఉంటుంది. ఇదేం తెలుసా, ఎండు చేపలు అంటే చిన్న చిన్న ఎండు మెత్తలు. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి కారం స్మెల్ అయితే అద్దరిపోయింది. ఇది చేపలు కూడా మటన్ కూడా వండుకుంటే చూసారా, కారం నిండిపోయింది, ఫుల్గా వచ్చేసింది. ఇది మ్యాక్సిమం సంవత్సరంన్నర వచ్చేస్తుంది నాకు. ఏంటో మొన్న అలాగే తెచ్చుకున్నాను, నాకు సంవత్సరంన్నరకు వచ్చేసింది కారం. ఇప్పుడు ఇది అలాగ వచ్చేస్తుంది. నేను ఒక్కదానే కదా, ఇంకెవరు ఉండరు కాబట్టి ఎందరైనా వచ్చేస్తుంది కారం అయిపోయింది. ఇప్పుడు చూడండి తెల్లకిన ప్యాకెట్లు అన్నమాట. చాలా ప్యాకెట్లు వేసారు మా నాన్నగారు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంటే 15 వచ్చినాయి. నేను తప్పేసాను లెక్క అనమాట. చూసారా మా నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమ. థ్యాంక్స్ డాడీ. మా నాన్నగారు పంపించారు అనమాట. ఇది తెల్లగపిండి దీనిడు వచ్చేస్తుంది. తెల్లగపిండి అన్నమాట. ఎండి చేపలు చూడండి, ఎండి మెత్తలు అన్నమాట, ఉప్పు లేని మెత్తల్లో. ఇందులో వంకాయ, బీరకాయ, ములక్కాయలు వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది కూర. రొయ్యలు చూడండి, పెద్ద పెద్ద రొయ్యలు వండుకుంటే తెల్లపిండి కూరలు వేసి వండుకుంటాను రేపు నేను. ఇవి అయితే 2 బాక్సులు వచ్చేసాయి. పెద్ద పెద్ద బాక్సులు. ఈ 2 కేజీలు అనుకుంటాను. థ్యాంక్స్ డాడీ. ఇది నా సంసారం. అంటే మా మమ్మీ మా డాడీ నాకు ఇంటికాడ నుంచి పంపించారు, నాకు చాలా ప్రేమగా. కారం
ఎండు రొయ్యలు, ఎండు మెత్తళ్ళు, తెలగపిండి, అలాగే ట్యాబ్లెట్లు ఇండేసినాను. ఓకే ఫ్రెండ్, చూడండి వాళ్ళు ప్రేమగా ఎంత ప్రేమగా ఇండియా నుంచి బయటకు పంపించారు. ఇవన్నీ కూడా నాకే. అలా మీకు డౌట్ రావచ్చు, స్వీట్లు హాట్లు ఏం పంపించలేదని. నేను తిన్నాను కాబట్టి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదా, నేను కారం సరుకులు అలా పచ్చళ్ళు నేను తిన్నాను. పచ్చళ్ళు పంపిస్తున్నారు, నాకు ఏం వద్దని చెప్పాను. నాకు అసలు ఏం వద్దన్నాను. నాకు ఓన్లీ ఇవే పంపించమన్నాను, ఇవే పంపించారు. ఇంకేమైనా కావాలో చెప్తాలి అన్నది మా మమ్మీ. నాకు వద్దు మమ్మీ, నాకు ఏం వద్దు, నాకు ఇది చాలన్నాను. నాకు ఇవే పంపించారు. నాకు ఈ కారం అయితే సంవత్సరం వచ్చేస్తుంది. చాలా థ్యాంక్స్ డాడీ మమ్మీ మీ ఇద్దరికనే. ఓకే, నేను కోయిట్లో ఉన్నాను, నా ఆరోగ్యం కోసం నా తిండి కోసం మీరు పట్టించుకుంటున్నారు. ఓకే బాయ్. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి.